రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి సందిగ్ధంలో పడింది. పరిశ్రమలకు భూ కేటాయింపులు ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటుపై స్పష్టత లేదు. దీంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో అయోమయం నెలకొంది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంపై నెలకొన్న నీలి నీడలపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పారిశ్రామిక రంగంలో స్తబ్దత ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి భూ కేటాయింపుల కోసం వచ్చిన దరఖాస్తులన్నీ పెండింగ్లో ఉన్నాయి. కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటు ప్రతిపాదనలపై కనీసం ఆలోచన చేసే నాథుడు కూడా లేడు. ప్రభుత్వం చెబుతున్న పారిశ్రామిక క్లస్టర్లపైన స్పష్టత లేకపోవడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పరిస్థితి అయోమయంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిశ్రమల శాఖ డైరెక్టర్ డిప్యూటీ సీఎం వద్ద కార్యదర్శిగా చేరడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. నెల రోజుల తర్వాత ఆ ఖాళీని ఇటీవలే భర్తీ చేశారు. ఇక టీఎస్ఐఐసి ఎండీని బదిలీ చేసి శ్రీధర్కు అదనపు బాధ్యతలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులు తిరగకుండానే తాజాగా ఆ బాధ్యతలను విష్ణువర్ధన్ రెడ్డికి అప్పగించింది. దీంతో టీఎస్ఐఐసి ఎండీ పోస్టులో కేవలం నెల రోజుల్లోనే ముగ్గురు మారారు. మరోవైపు వివిధ పారిశ్రామిక వాడల్లో భూములు కేటాయించాలని కోరుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన వందల దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. ప్రతి వారం సమావేశాలు నిర్వహించి ఆ దరఖాస్తులను క్లియర్ చేయాల్సిన అధికారులు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు సమావేశాలు జరపొద్దని నిర్ణయించారు. దీంతో రుణాల కోసం బ్యాంకులను సంప్రదిస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇక పరిశ్రమల ఏర్పాటు కోసం రాష్ట్రాన్ని 3 క్లస్టర్లుగా విభజిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఒకసారి, రద్దు చేయడం లేదని మరోసారి చెప్పారు. దీంతో ఫార్మాసిటీలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చిన ఔత్సాహికులు అయోమయంలో పడ్డారు. రాష్ట్ర సర్కార్ కొత్త పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలనుకుంటే కేంద్రం నుంచి మళ్లీ పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అది అనుకున్నంత సులభం కాదని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. పర్యావరణ అనుమతులు లభించేందుకు కనీసం 2-3 ఏండ్లైనా పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్న పారిశ్రామిక క్లస్టర్లపై ఉన్నతాధికారుల్లోనూ స్పష్టత లేదు. వాటి ఏర్పాటు కోసం ఏదైనా మాస్టర్ను రూపొందిస్తారా, లేక ప్రభుత్వ భూములను గుర్తించి వాటినే పరిశ్రమలకు కేటాయిస్తారా? ఆయా క్లస్టర్లను ఏ తరహా పరిశ్రమలకు ప్రత్యేకిస్తారు? వాటి విధి విధానాలు ఏమిటి అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. హైదరాబాద్ నగరం నానాటికి విస్తరిస్తూ ఉండడంతో ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకి తరలించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా పరిశ్రమలకు భూములను కూడా కేటాయించింది. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారడంతో పరిశ్రమల తరలింపు ప్రక్రియకు కూడా బ్రేకులు పడ్డాయి. మరోవైపు టీఎస్ఐఐసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 70 వరకు కొత్త పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకోసం వివిధ జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుండగానే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. దీంతో ఆ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు పెరగడంతో వాటిని ఇక్కడే ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేయాలన్న ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో కనీసం 500 ఎకరాలకు తగ్గకుండా మొత్తంగా దాదాపు 10,000 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీంతో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు దాదాపు 1,400 దరఖాస్తులు రావడంతో పలు జిల్లాల్లో భూసేకరణ కేటాయింపు కూడా పూర్తయింది. ఆయా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక పాలసీలను రూపొందించింది, అమలు చేసింది. కానీ ఆ పాలసీలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా, లేక కొత్త విధానాలను ప్రవేశపెడుతుందా అన్నది తెలియడం లేదు.